3 పార్ట్లు చేశానని చెప్పా కదండి. ఈ రోజుతోటైతే పూజ సమాప్తం. అంటే ఆ రోజుదే కానీ మరి ఇక లెంతి అవుతుందని 3 పార్ట్లుగా చేశా కదా, మధ్యలో ఆపాలనిపించలేదండి నాకెందుకో. మొత్తం పూర్తిగా పెడదామని చెప్పేసి 3 పార్ట్లు చేశాను. ఈ రోజుతోటి అయితే అయిపోయింది 3 పార్ట్లు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. సోమవారం పూజ ఈ రోజుతోటి సమాప్తం అండి. ప్రతి ఒక్కళ్ళకి నచ్చిందని అనుకుంటున్నా. చూడండి లాస్ట్. ముందైతే పూజ అయిపోవచ్చింది కాబట్టి ప్రసాదం తయారు చేసేస్తున్నా. వదింది ఈరోజు బర్త్డే కూడా ఉంది. సాయంత్రం కేక్ కటింగ్ అది ఉందిలే కానీ అదంతా అయితే ఏం పెట్టను. ఇప్పుడైతే పాయసం చేసి దేవుడికి పూజ అంతా అయిపోయాక సాయంత్రం వేరే ప్రోగ్రామ్స్. ఇప్పుడైతే పాయసం చేసేసాం, అయిపోవచ్చింది. మొత్తం అయితే చూపించలేదులే కానీ చేసి యాలకుల పొడి వేసేసింది, అయిపోవచ్చేసింది, రెడీ అయిపోయింది. బెల్లం వేసేస్తాను. ఇక్కడ పొడి కూడా దొరికిద్దిలే కానీ పొడి అంత స్వీట్ ఉండదండి. మామూలుగా మన బెల్లం లాగా అంత స్వీట్ ఉండదు. అందుకనే బెల్లాన్ని మొత్తం ఇట్లా కోరేసాం. కిస్మిస్, జీడిపప్పు నేతిలో వేయించి పక్కన పెట్టేసాం ముందే. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మనం దేవుడి దగ్గర తీసుకెళ్దాం. అదిగోండి, పెట్టేసేయండి. పాయసం రెడీ అయిపోయింది. పెట్టేయండి. డొల్లుతాయేమో అక్కడ. పైన తీసిన నిన్నటియా? నిన్నటి ఎవరు తినలేదేమో ఇంకా. నిన్న తీసుకొద్దామంటే ఇది రేపు తినాలి అన్నది తను. సరిపోయిందా? మెల్లగా సమస్త దేవతలందరికీ ఓం శ్రీ మహాగణపతికి లక్ష్మీనారాయణ సమస్త దేవతలందరికీ కూడా సేమియా పాయసం, కమలా పండు, అరటి పండ్లు, ద్రాక్ష, గ్రేప్స్ మహానైవేద్యం సమర్పయామి. సమస్త దేవతలందరికీ కూడా ఇవన్నీ కూడా మీరు ఆరగించి మమ్మల్ని దీవించి ఓం ప్రణయ స్వాపాన సవదాస సమాన సహ గణపయ్య మంచి మంచి శివయ్య మంచి పానేశ్వర లక్ష్మీ అష్టలక్ష్మి ఓం ప్రణస్ తీస్తానా? ఇవి పూలు లేనప్పుడే యూజ్ చేస్తున్నారండి. మర్చిపోయాను. ఇవి అనిల్ వాళ్ళకి పంపించాను. అనిల్ వాళ్ళకి కూడా పూలు దొరకనప్పుడు ఇవి యూజ్ చేసుకుంటారు. అస్సలు పూలు లేవు అప్పుడు. అసలు పూజ చేసినట్టే లేదు.
చూడు ఎంత బాగున్నాయి. అవి ఏంటి పెట్టినా కూడా ఇంత షో అయితే రాదు. ఇంత షో ఏంటో అప్పుడు అందరు ఏమి కొన్నారు ఇవి వెండి పూలు. నిండుగున్నాడా శివయ్య? నిండుగున్నారు శివయ్య. అమ్మాయి పెట్టు. శ్రీరంగాచార్య నిర్యాతనం శ్రీవాసాయ మంగళం విశ్రాదేశా శ్రీవాసాయ భవాయ చంద్రచూడాయ నిర్ఘణాయ గుణాత్మనే కాలకాలాయ నీలగ్రీవాయ మంగళం శుభరూఢాయ భీమాయ వైకశర్మాంబయ చ పశూనాం పతేతు గౌరీకాంతాయ మంగళం నిత్యాయ నిరత్యాయ సత్యానంద గుణాత్మనే శ్రీవైకుంఠ శ్రీవాసాయ మంగళం 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 తనూజాయ మంగళం సార్వభౌమాయ మంగళం. జరగనా వంశీ? మా వదిన ప్రతిరోజు ఇలాగే పూజ చేయాలి, సంవత్సరం ఇలాగే బర్త్డేలు కూడా చేసుకోవాలి. దంతే ప్రచోదయాత్ కాచ్యాయనదేవం కన్యాకుమారి మే తన్నో దుర్గే ప్రచోదయాత్ పంచవక్రతాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్రాయ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అమృతవాసిని విద్మహి పద్మలోచన ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వేశ్వరాయ విద్మహి స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రాయ ప్రచోదయాత్ ఓం రాజాదిరాజాయ ప్రసాయ శయనే వైశ్రావణాయ కామకామం కామేశ్వరు వైశ్రావణాయ తదాత్ కుబేరాయ నమః సూర్ణమంత్రపుష్పం సమర్పయామి. యానికాని స్వపాద్యం మాతకి దాని దక్షిణ పూర్వం పాపకర్మాది శరణం నాస్తి రక్ష రక్ష మయా ప్రభు పాయి మాం రక్ష. పూజ అయితే అయిపోయిందండి, హారతి కూడా ఇచ్చేశారు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, అయిపోయింది. లాస్ట్ 3 పార్ట్లు కూడా చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ దేవుడి కృప మీ మీద కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే ముగిస్తున్నానండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.